అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానెల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి కాస్టింగ్ అలర్ట్ ఊబర్ యాడ్ క్యాంపెయిన్ అని అంటున్నారు. ఊబర్‌కి సంబంధించిన యాడ్స్ అనేవి ఉంటాయి కదా! సో, దానికి సంబంధించి డిఫరెంట్ యాడ్స్ అనేవి మేము రెగ్యులర్‌గా చేస్తా ఉంటాం. దాంట్లో మీరు సెట్ అయ్యే విధంగా ఉన్నట్లయితే మీ ఫోటోస్ అండ్ మీ డీటెయిల్స్ మాకు పంపించండి అని అంటున్నారు. సో, దీంట్లో ప్రైమరీ కాస్ట్ ఏంటంటే మ్యాన్ ఇన్ బిజినెస్ సూట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సూటు, బూట్ ఏసుకున్న ఒక వ్యక్తి కావాలి అని అంటున్నారు. ఆయన ఏజ్ వచ్చేసి 35-45 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే రోల్ వచ్చేసి ఆఫీస్ మ్యాన్ ఇన్ బిజినెస్ సూట్. అంటే సూట్, బూట్ ఏసుకొని ఉండాలి అని అంటున్నారు. ఒక ఆర్టిస్ట్ కావాలంటే రిక్వైర్మెంట్ గుడ్ న్యాచురల్ పిక్చర్స్ అండ్ వన్ ఇంట్రడక్షన్ వీడియో. సో, అలా సూట్ ఏసుకున్న దాంట్లో మీదొక ఇంట్రడక్షన్ వీడియో కావాలంటున్నారు. అలాగే బస్ స్టాప్ సీన్ వచ్చేసి గర్ల్ ఆన్ డేట్. డేట్‌కెళ్తున్న ఒక అమ్మాయిలాగా ఒక అందమైన అమ్మాయి కావాలి అని అంటున్నారు. ఏజ్ వచ్చేసి 18-28 సంవత్సరాల లోపు వాళ్ళు. సో, రిక్వైర్మెంట్ వచ్చేసి గుడ్ న్యాచురల్ పిక్చర్స్ ఉండాలి అని అంటున్నారు. అలాగే ఒక ఇంట్రడక్షన్ వీడియో. అలాగే ఫీచర్డ్ క్యాస్ట్ ఇంకా వేరే వాళ్ళ కోసం ఏజ్ గ్రూప్ వచ్చేసి 28 సంవత్సరాల లోపు వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ అందరూ కావాలి అంటున్నారు. అలాగే ఒక మేల్ పర్సన్ 40-50 సంవత్సరాల లోపు వాళ్ళు లుంగీ లుక్‌లో కావాలి అంటున్నారు. అలాగే ఒక పెద్దావిడ 50-60 సంవత్సరాల లోపు వాళ్ళు రిక్వైర్మెంట్ న్యాచురల్ స్మైలింగ్ పిక్చర్స్ అని అంటున్నారు. సో, వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నంబర్ నేను మీకు చెప్తానండి. దానికంటే ముందు మన సబ్‌స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్‌స్క్రైబర్ ఏమి అడిగారు అంటే, "సార్ మీరు ఇన్ని సినిమాలు చేశానంటున్నారు, ఇన్ని సినిమాలు చేస్తున్నానంటున్నారు కదా! మా సబ్‌స్క్రైబర్‌లకి మీరు ఎక్కడెక్కడో ఉన్న అవకాశాలు చెప్పడం ఎందుకు? మీరే అవకాశాలు ఇస్తే బావుంటుంది కదా!" అనే టైప్‌లో అడగటం జరిగింది. తప్పకుండా అవకాశాలు ఇస్తానండి. నేను ఇవ్వను అని ఏ రోజు చెప్పలేదు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను పెద్ద సినిమాలకి వర్షన్ రైటర్‌గానో, ఘోస్ట్ రైటర్‌గానో చేస్తూ ఉన్నాను. ఘోస్ట్ రైటర్‌గా చేసే నాకు ఆ పెద్ద సినిమాలకి ఆర్టిస్ట్‌లని రికమెండ్ చేసే స్థాయి, స్థానం ఉందని నేను అనుకోవట్లేదండి. ఇక్కడ ఎలాగుంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మంచి ఫ్రెండ్ అయిన ఒక వ్యక్తిని నేను ఒకానొక సందర్భంలో ఒక చాలా పెద్ద డైరెక్టరు. ఆయన దగ్గరికి తీసుకొనెళ్ళి సార్ నా ఫ్రెండ్ సార్ ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి అనే టైప్‌లో అడగటం జరిగింది. సో, దానికి ఆయన చెప్పిందేంటంటే, "విజయ్ గారు మీకిచ్చే అమౌంట్ అనేది సరిపోవట్లేదా? ఎందుకు ఈ మొత్తం మీకు కాస్టింగ్‌లో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. మీకు కావాలంటే ఎక్స్‌ట్రా అమౌంట్ తీసుకొనెళ్ళండి" అనే టైప్‌లో చెప్పడం జరిగింది. అంటే ఆయన ఎలా ఫీల్ అయ్యారంటే నేనేదో ఇతనికి అవకాశం వస్తే ఇతని దగ్గర నేనేదో కమిషన్ తీసుకుంటానేమో అనే టైప్‌లో డైరెక్టర్ ఫీల్ అయిపోయాడు. సో, నాకేంటంటే అప్పటి నుండి ఎవరినైనా రికమెండ్ చేయాలి అంటే నాకు చాలా పెద్ద కష్టం. సరే డైరెక్టర్ నాకెంత మంచి ఫ్రెండ్ అయినప్పటికి కూడా ఆయన వరకు ఎందుకెళ్ళటం, కో డైరెక్టర్‌నో, అసోసియేట్‌నో అడుగుదామని మళ్ళా ఇంకోసారి వేరే పర్సన్‌కి ఇలాగే అడిగారు కదా! అని ఆ పర్సన్‌ని తీసుకెళ్ళి ఏమంటారు కో డైరెక్టర్ దగ్గరికి, అసోసియేట్ దగ్గరికెళ్ళి ఈయనకేదన్నా అవకాశం ఇవ్వండి అని అడిగాను. దానికి ఆయన ఏం చెప్పారు అంటే, "సార్ ఏమనుకోకండి విజయ్ గారు. కాస్టింగ్‌కి సంబంధించింది మొత్తం మనం కాస్టింగ్ డైరెక్టర్‌కి ఇచ్చేసాము. సో, మీరేదైనా కావాలంటే కాస్టింగ్ డైరెక్టర్ రిఫర్ చేయండి. కాస్టింగ్ డైరెక్టర్ త్రూ మనకొస్తే బెటరు. మీ త్రూ వస్తే కొన్ని ఇబ్బందులుంటాయి సార్" ఏంటండి ఇబ్బందులు అని అడిగాను. ఇప్పుడు విజయ్ నాగభైరు అనే ఒక వ్యక్తి ద్వారా రిఫర్ చేయించుకున్నాను అనే ఒక ఇది తోటి అతను రేపు సెట్‌లోకొచ్చి డైరెక్టర్ గారి ముందో, హీరో గారి ముందో కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. ఇంకా మాట్లాడితే వాళ్ళ మొహం మీద కాలు పెట్టినట్టు కూర్చుంటాడు. హి డోంట్ హావ్ మినిమమ్ మెచ్యూరిటీ అనేది ఉండదు వీళ్ళకి. కొత్తగా వచ్చిన వాళ్ళకి అనే టైప్‌లో చెప్పడం జరిగింది. సరే కరెక్టే అనుకున్నా. ఆ తర్వాత సెట్‌లోకొచ్చి వాళ్ళు పెర్ఫార్మ్ చేయలేరనుకోండి, వాళ్ళని ప్రాపర్‌గా ఏదైనా అనలేము, తిట్టలేము, ఏమి అనలేము. ఎందుకురా అంటే రిఫర్డ్ బై విజయ్ నాగబైరు అని ఒక ఇది ఉంటుంది. సో, అలాంటి టైంలో మాకు ఇబ్బందనిపిస్తుందండి. అదే కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా వచ్చినట్లయితే మేము ఒక మాట అనటానికైనా, ఒక మాట తిట్టడానికైనా, పెర్ఫార్మ్ చేయలేకపోతే ఆ కాస్టింగ్ డైరెక్టర్‌ని పిలిచి తిట్టడానికైనా గాని మాకొక స్కోప్ ఉంటుంది. కనీసం ఇతన్ని డైరెక్ట్‌గా తిట్టలేకపోయినా కాస్టింగ్ డైరెక్టర్‌ని తిడితేనైనా ఇతను కొంచెం భయపడి అమ్మో! నేను సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోతున్నానేమో అని ప్రాపర్‌గా పెర్ఫార్మ్ చేస్తాడు. అదే మీరు రిఫర్ చేసారు కాబట్టి మిమ్మల్ని తిట్టలేము, అతన్నేమి అనలేము. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎందుకు సార్ మనకవసరమా? అనే టైప్‌లో చెప్పడం జరిగింది. నాకు కరెక్టే కదా! అనిపిచ్చింది. కమింగ్ టు నేను చేసే టైటిల్ కార్డ్ మూవీస్ చేసే ఒక ఇదేంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సంవత్సరానికి ఓ 3-5 సినిమాలు చేస్తున్నాననుకుందాం. ఈ 3-5 సినిమాల్లో నేను ఎంతమందికి అవకాశం ఇవ్వగలను? కొద్ది మందికి ఇవ్వగలను. ఎలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తాను? పొద్దున్న లేస్తే ఆహ్, అంటే ప్రతిరోజు అవసరంలా కనీసం వారానికోసారో, 10 రోజులకోసారో నన్ను మీట్ అవుతూ లేదంటే అప్పుడప్పుడు నాకు కనపడుతూ ప్రతి సందర్భంలో నాకు ఏదైనా అవసరం అనంగానే అన్నా నేనున్నాను అనే ఒక ధైర్యం అంటే అవసరం అంటే నాకు ఆర్థికపరమైన అవసరాలేమి ఉండవు. ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ నాకేదో ఒక మోటివేషన్ కావాలనుకో నేనున్నానన్న ఒక ధైర్యం ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాంటి వాళ్ళకి నేను తప్పకుండా అవకాశాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఇంకా నేనేమంటాను అంటే, ఇప్పుడు నా దగ్గరికే కొన్ని సందర్భాల్లో
కొంతమందుంటారు. వాళ్ళేం చేస్తారు అంటే, "అన్న మీరు రైటర్ అనే విషయం నాకు తెలుసు కదా! పలానా డైరెక్టర్ ఉన్నాడు నా దగ్గర. అతనికేదో రైటర్ కావాలంట. మీరు రండన్నా ఒకసారి మాట్లాడదాం. లేదంటే ఆయన్ని నేను మీ దగ్గరికి తీసుకొనొస్తానన్నా. మాట్లాడండి" అనే టైప్‌లో నన్ను అప్రోచ్ చేసేవాళ్ళుంటారు. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకివ్వడం జరుగుతుంది కదా నేను. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్‌లో నేను ఈ ప్రయారిటీ వైస్ నేను అవకాశాలు ఇచ్చుకుంటూ పోతూ ఉంటాను. ఇదొదిలేస్తే ఈ 6,008 మంది 6,010 మంది ఎవరైతే ఉన్నారో, వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళకి నేను అవకాశం ఇస్తాను. ఎప్పుడు అవకాశం ఇస్తాను? ద వన్ అండ్ ఓన్లీ థింగ్ ఈ యూట్యూబ్ ఛానల్ అనే దాని మీద నాకు రెవెన్యూ వస్తున్నప్పుడు తప్పకుండా నేను అవకాశం ఇస్తాను. అలాంటి ఒక అద్భుతం జరగాలి అంటే మీరేం చేయాలి? వీడియోని ఆసంతం చూడాలి. అలాగే ప్రతి వీడియోకి లైక్ కొట్టాలి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయాలి. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలి. అప్పుడు నాకు మోటివేషన్ బూస్ట్ ఉంటుంది. నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయటానికి లేదంటే షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ సీరీస్‌లు చేయడానికి లేదంటే ఎవరైనా ఫైనాన్షియర్‌ని అప్రోచ్ అయ్యి బాబు నా దగ్గర ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను వీడియో పెడితే ఇంతమంది చూడటానికి ప్రిపేర్డ్‌గా ఉన్నారు. కాబట్టి నువ్వేదైనా సపోర్ట్ చేసినట్లయితే మనం షార్ట్ ఫిల్మ్స్ చేద్దాం అనే టైప్‌లో కూడా నేను చెప్పడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది. సో, అలాంటి సపోర్ట్ మీ నుండి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి మర్చిపోకుండా అలాంటి సపోర్ట్ అనేది ఇచ్చే ఒక ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా. సో, ముందు వీళ్ళ కాంటాక్ట్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. వీళ్ళ కాంటాక్ట్ నంబర్ వచ్చేసి 9703094786. ఐ రిపీట్ 9703094786. డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.